జీకే క్లాసెస్ అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు బ్రహ్మోత్సవ జీకే క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వారికి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ జీకే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రేపు కానిస్టేబుల్ జరిగే ఎగ్జామ్ జూన్ 1న మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున మరొకసారి వచ్చేసి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 4 years నుంచి ఎంతో మంది కష్టపడే పిల్లవాళ్ళు వచ్చేసి ఎందుకంటే ఈవెంట్స్ సెలెక్ట్ చేసి అదేవిధంగా మెయిన్స్ లో ఎగ్జామ్ కోసం ప్రతి ఒక్కరిని సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరు మన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వారికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఏదో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ నెంబర్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగంగా మే 31st ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ పరంగా ఇటీవల ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు, అదేవిధంగా నెక్స్ట్ ఎవరికి అవార్డు వచ్చినాయి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అంటే ఏషియన్ క్రీడల శీతాకాలం ఏషియన్ క్రీడల శీతాకాలం గేమ్స్ 2025లో ఏ దేశంలో జరిగినాయి. అసలు ఏషియన్ క్రీడల శీతాకాలం మనకు చాలా మంది తెలియదు, ఏదో ఊరికి ఆసియా క్రీడలు మాత్రం అనుకుంటారు. కానీ అట్లనే ఒలింపిక్ గేమ్స్ లో కూడా ఏముంటాయంటే ఒలింపిక్ గేమ్స్ లో పారా ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి, శీతాకాల ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి, నెక్స్ట్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి, చాలా ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి. అట్లనే దీంతో పోతుంటే ఏషియన్ గేమ్స్ తో పాటు ఆసియా క్రీడలు శీతాకాలం అంటే ఏషియన్ వింటర్ గేమ్స్ ఈ యొక్క ఏషియన్ వింటర్ గేమ్స్ ఎస్టాబ్లిష్ అంటే 1986లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేస్తామా. అయితే ఇక ఏషియన్ గేమ్స్ ఈ యొక్క ఏషియన్ వింటర్ గేమ్స్ ఎన్ని సంవత్సరాల కంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క గేమ్ జరుగుతాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఆసియా క్రీడలు శీతాకాల గేమ్స్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ అంటే ఓసిఏ అంటే ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ వారు ఈ యొక్క గేమ్ స్టార్ట్ చేస్తారు. మనకు ఒలింపిక్ గేమ్స్ ఇస్తారు ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అట్లనే కూడా ఇక్కడ ఏషియన్ వింటర్ గేమ్స్ అంటే ఓసిఏ అంటే ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ వారు ఈ యొక్క గేమ్స్ నిర్వహిస్తారన్నమాట. ఈ యొక్క సంస్థ ఎస్టాబ్లిష్ ఎక్కడ ఉందంటే ఈ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కువైట్ లో ఉన్న కువైట్ క్యాపిటల్ వచ్చేసి కువైట్ నగరం ఉంది. ఈ యొక్క ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ November 16th 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ యొక్క ఏషియన్ యొక్క ఒలింపిక్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి రణవీర్ సింగ్ దేశానిగా ఎన్నికైనమాట. ఇతను ఏ దేశం అంటే మన ఇండియా వాడు ఎన్నికైనమాట. అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఫస్ట్ మ్యాచ్ 1986లో ఈ యొక్క మ్యాచ్ ఎన్ని సంవత్సరాలకు వస్తారంటే ఎవ్రీ 4 years కు ఒకసారి అవుతాయన్నమాట. అయితే ఇక ఫస్ట్ మ్యాచ్ 1986లో జపాన్ లో జరిగినాయి. సెకండ్ మ్యాచ్ ఎక్కడంటే జపాన్ లో జరిగినాయి. అదేవిధంగా ఈసారి 2025 వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2025 ఎక్కడంటే 2025 వచ్చేసి ఏ దేశంలో ఈ యొక్క గేమ్ చూస్తుంటే చైనాలో వచ్చేసి ఎక్కడంటే హర్బిన్ అనే నగరంలో ఈ యొక్క గేమ్ జరిగిందన్నమాట. ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు 2025 వరకు ఈ యొక్క గేమ్ జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ గేమ్స్ లో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని దేశాలు పాల్గొనంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 34 కంట్రీస్ పాల్గొన్నాయన్నమాట. ఏషియన్ యొక్క ఏ గేమ్స్ అంటే ఏషియన్ వింటర్ గేమ్స్. మళ్ళీ సార్ ఇది 2025 చైనాలో యొక్క గేమ్స్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగినాయి. 2025 వరకు ఈ యొక్క గేమ్స్ ఎవరు ప్రారంభించారంటే చైనా అధ్యక్షుడు వచ్చేసి జింపింగ్ చైనా అధ్యక్షుడు జింపింగ్ లాంచ్ చేశారు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 34 కంట్రీస్ పాల్గొన్నాయన్నమాట. అదేవిధంగా ఈసారి 2025లో జరిగిన ఈ యొక్క ఏషియన్ వింటర్ గేమ్స్ యొక్క మెయిన్ యొక్క మస్కట్ వచ్చేసి ఏంటంటే శీతాకాలపు కళ ఆసియా మధ్య ప్రేమ. ఇక్కడ ఏంటంటే థీమ్ వచ్చేసి మోట్ ఏంటంటే ఆసియా క్రీడల యొక్క శీతాకాలం యొక్క గేమ్స్ యొక్క థీమ్ వచ్చేసి థీమ్ అంటే థీమ్ ఆఫ్ వింటర్ లవ్ విమెన్ ఏషియన్ అనే దీని యొక్క థీమ్. మళ్ళీ సార్ తెలుగులో ఏంటంటే ఈ యొక్క 2025 యొక్క ఏషియన్ వింటర్ గేమ్స్ యొక్క థీమ్ వచ్చేసి శీతాకాలపు కళ ఆసియా మధ్య ప్రేమ అనే థీమ్ తో ఈసారి 2025 లో ఏషియన్ క్రికెట్ ఏషియన్ వింటర్ గేమ్స్ స్టార్ట్ చేశారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎవరు పాల్గొంటే చైనా దేశం జింపింగ్. అదేవిధంగా ఈ యొక్క మొత్తం దేశాలు వచ్చేసి 34 దేశాలు పాల్గొంటే ఈ 34 దేశాల్లో ఎక్కువ మెడల్స్ సాధించిన దేశం వచ్చేసి ఏదంటే ఎక్కువ ఏ దేశం అంటే చైనా వాళ్ళు గెలిచారు. చైనా మొత్తం ఎన్ని మెడల్స్ గెలిచిందంటే 85 పథకాలు గెలిచినమా. ఇక్కడ ఏంటంటే ఇక 2025 లో ఇక టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 34 కంట్రీస్ పాల్గొన్నాయి. ఈ 34 కంట్రీస్ లో ఎక్కువ మెడల్స్ సాధించిన దేశం చైనా వాళ్ళు. ఇది సెకండ్ దేశం ఏంటంటే సౌత్ కొరియా. మూడో దేశం ఏంటంటే జపాన్ వాళ్ళు గెలిచారు. అయితే చైనా వాళ్ళు వచ్చేసి ఎన్ని మెడల్స్ అంటే మొత్తం 85 మెడల్స్ గెలిచారు.
అదేవిధంగా సౌత్ కొరియా వచ్చేసి ఏంటంటే 45 మెడల్స్ గెలిచారు. అదేవిధంగా జపాన్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే 38 మెడల్స్ గెలిచారు. కానీ ఈసారి ఏషియన్ వింటర్ గేమ్స్ లో మన ఇండియాకు ఒక మెడల్స్ కూడా ఈసారి 2025 లో మన ఇండియాకి ఒక మెడల్స్ కూడా సాధించలేమా, మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మాట. అదే విధంగా ఇంకోటి కరెంట్ అంటే ఈ యొక్క ఏషియన్ వింటర్ గేమ్స్ 2029లో ఏ దేశంలో జరుగుతుంది? నియామ్ అనేది ఏ దేశం అంటే సౌదీ అరేబియా. నియామ్ అనేది సౌదీ అరేబియాలో. అయితే రీసెంట్ ఏంటంటే చైనా నుంచి అర్బన్ అనే నగరంలో ఈ యొక్క గేమ్ అనమాట. రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు అడిగే ఛాన్స్, మెయిన్ ఎగ్జామ్ కు అడిగే ఛాన్స్. ఏ గేమ్స్ నుంచి? ఏషియన్ వింటర్ గేమ్స్ నుంచి అడిగే ఛాన్స్ మాట. మనకు ఐడియా కోసం చెప్తున్నాం. అదే విధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అదే విధంగా మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం మే 31 ఇంటర్నేషనల్ యాంటీ టొబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటే మే 31 జరుపుకుంటాం. అంటే ఈ రోజు మే 31 మే 31 వరల్డ్ యాంటీ టొబాకో డే. ఈ యొక్క ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటే WHO ఫస్ట్ WHO ఈ యొక్క దీన్ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క WHO ఎప్పుడంటే 1984 నుంచి ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1984 నుంచి ఈ యొక్క సమావేశం జరుపుకుంటున్నామా ఈ యొక్క డేను. అదే విధంగా 2025 యొక్క ఇంటర్నేషనల్ యాంటీ టొబాకో యొక్క థీమ్ వచ్చేసి లక్ష్యం ప్రకాశవంతమైన ఉత్పత్తుల యొక్క దీంతో ఈసారి 2025 యొక్క ప్లాన్ చేశారు. అదే విధంగా ప్రపంచంలో మొట్టమొదటిగా పొగాకు కనుగొన్న వాళ్ళు వచ్చేసి ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. ఎన్నో శతాబ్దం అంటే 14వ శతాబ్దంలో కనుగొన్నమాట. అదే విధంగా ప్రపంచంలోనే పొగాకు ప్రొడక్షన్ లో నెంబర్ 1 దేశం ఏదంటే, ప్రపంచంలోనే టొబాకో ప్రొడక్షన్ లో నెంబర్ 1 దేశం ఏదంటే చైనా వాళ్ళు. సెకండ్ వచ్చేసి ఏ దేశం అంటే ఇండియా వాళ్ళు. ఇండియా సెకండ్ ప్లేస్. అదేవిధంగా ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 జిల్లా వచ్చేసి ఏ జిల్లా అంటే ప్రకాశం జిల్లా ఉంది సార్, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పొగాకు బోర్డు వచ్చేసి ఎక్కడ ఉంది? గుంటూరులో ఉంది. అదేవిధంగా పొగాకు యొక్క రీసెర్చ్ సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉంది? రాజమండ్రిలో ఉంది సార్. రాజమండ్రిలో పొగాకు యొక్క రీసెర్చ్ సెంటర్ వచ్చేసి రాజమండ్రిలో ఉంది. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఈ రెండు మనకు కరెంట్ అఫైర్స్. అదే విధంగా ఇటీవల వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం అమెరికా వాళ్ళు ఒక ప్రముఖ ప్రతిష్టాత్మకమైన నిర్వహించే జాతీయ స్పోలింగ్ బీ అనే పోటీలో 2025 లో విజేతగా ఎవరు గెలిచింది? మన ఇండియా దేశానికి చెందిన కోసం. అతని పేరు వచ్చేసి ఏం పేరు అంటే ఫైజన్ జాకీ అనే వ్యక్తి. 17 ఏళ్ల పిల్లవాడు వచ్చేసి ఈ యొక్క స్పోలింగ్ బీ అనే పోటీలో ప్రతి సంవత్సరం ఈ యొక్క స్పోలింగ్ బీ పోటీలో ఈ 17 ఏళ్ల పిల్లవాడు వచ్చేసి అంటే ఫైజన్ జాకీ అనే వ్యక్తి ఈ యొక్క ఏ గేమ్ అంటే జాతీయ స్పోలింగ్ బీ అనే పోటీలో అమెరికా వచ్చి అనమాట. ఈ అమెరికా పోటీలో మన దేశానికి చెందిన పర్సన్ ఒక పేరు వచ్చేసి ఫైజన్ జాకీ అనే 17 ఏళ్ల పిల్లవాడు ఈ యొక్క విజేత గెలిచారు అనమాట. అయితే ఇక్కడ ఒక స్వెల్లింగ్ మాట అంటే ఒక ఇంగ్లీష్ పదం ఇచ్చి దాని స్వెల్లింగ్ అంటే సరైన దాంతో అక్షరాల్లో మనం మాట్లాడాలన్నమాట. దానికి స్వెల్లింగ్ ఉంటుంది. స్వెల్లింగ్ అంటే తెలుసు కదా, మన ఖచ్చితంగా ఏ పదాన్ని ఏం మాట్లాడాలి. అయితే ఈ యొక్క జాకీ అనే వ్యక్తి ఈ యొక్క జాతీయ స్వెల్లింగ్ బీ పోటీలో ఆ పదం పేరు వచ్చేసి ఏంటంటే ఎక్కర్ సిస్మెంట్ అనే పదాన్ని, ఫ్రెంచ్ పదాన్ని సరిగైన మాటలతో మాట్లాడిన వాడు వచ్చేసి స్పెల్లింగ్ బీ లో జాకీ అనే వ్యక్తి. ఈ యొక్క మెయిన్ వచ్చేసి జాతీయ స్పెల్లింగ్ లో యొక్క బి పోటీలో వచ్చేసి మన అమెరికా వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటే 1990 నుంచి 2020 వరకు ఈ యొక్క గేమ్స్ లో మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఇండియా వాళ్ళు ఎంతమంది సక్సెస్ అంటే వరకు 30 మంది ఈ యొక్క గేమ్స్ లో విజయవంతం సాధించారన్నమాట. ఫస్ట్ ప్రైజ్ గెలిచారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి స్పెల్లింగ్ బీ పోటీలో ఫస్ట్ అమెరికా ఎప్పుడు స్టార్ట్ చేసింటే 1925 లో 1925లో స్టార్ట్ చేసిందన్నమాట. 1925లో. అదే విధంగా ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్ ఈ గేమ్ లో ఈ యొక్క స్పెల్లింగ్ బీ పోటీలో రన్నర్ గా ఎవరు గెలిచింది? అది కూడా మన ఇండియా వాడే. అతని పేరు వచ్చేసి స్వర్ణన్ కదం అనే వ్యక్తి మీద ఇతను ఎవరు గెలిచింటే ఫైజన్ జాకీ అనే వ్యక్తి గెలిచింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇటీవల వచ్చేసి జాతీయ పరిశ్రమ సదస్సు జరిగింది. జాతీయ పరిశ్రమ సదస్సు. ఈ సమావేశానికి ఎవరు పాల్గొనంటే ఇండియా నుంచి మన ఈ యొక్క సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క సమావేశానికి ఎవరు పాల్గొంటే నారా చంద్రబాబు గారు దీని సమావేశానికి పాల్గొన్నమాట. అయితే ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి జాతీయ పరిశ్రమ సదస్సుకు మన మే 30, 2025 లో ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నమాట.
అదేవిధంగా ఇక్కడ జాతీయ పరిశ్రమక యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మా న్యూఢిల్లీ ఉంది. ఇది ఎస్టాబ్లిష్ 1985 లో ఈ యొక్క ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క జాతీయ పరిశ్రమక యొక్క చైర్మన్ గా లేదా ఎండి వచ్చేసి మా సంజీవ్ పూరి అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగిందన్నమాట. మనకి ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు ఒక అవార్డు ఇస్తామా. ఏంటంటే ఇలా ప్రపంచంలో మొట్టమొదటి నర్స్ వచ్చేసి మా అంటే నైటింగేల్. అయితే నైటింగేల్ పేరు మీద మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఒక అవార్డు ఇస్తామా. ఇలా 2025 వచ్చేసి మా నేషనల్ నైటింగేల్ అవార్డు. నేషనల్ నైటింగేల్ అవార్డు వచ్చేసి మన ఇండియా నుంచి ఎంతమంది పొందినంటే 15 మందికి ఈ అవార్డు వచ్చిందన్నమాట. ఈ 15 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి వచ్చినట్టమ్మా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చెందిన పర్సన్ ఏఎన్ఎం లో పనిచేసే ఒక మేడం దేనికి వచ్చిందమ్మా. ఆ పేరు వచ్చేసండి వెల్లవేటి సుభావతికి ఈ అవార్డు వచ్చిందన్నమాట. ఎందుకంటే ఈమె 29 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఏఎన్ఎం లో సేవలు చేసినందుకు ఈ అవార్డు ఇచ్చిందన్నమాట. అయితే ఈ అవార్డు ఎవరు చేతిస్తారంటే రాష్ట్రపతి చేత ఈ అవార్డు న్యూఢిల్లీలో అందజేసిందన్నమాట. అదేవిధంగా రాష్ట్రపతి వచ్చేసి ఏంటంటే ద్రౌపది ముర్ము వచ్చేసి ఈ అవార్డు చేత అందించడం అనమాట. అదేవిధంగా మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వచ్చేసి జేపీ నడ్డా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరనమాట. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. అదే విధంగా రీసెంట్ గా వచ్చేసి మన రెండు రాష్ట్రాలు వచ్చేసి రెండు రాష్ట్రాల ప్రభుత్వం వచ్చేసి దాదాపు 2014 నుంచి 2023 మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం మానేసమాట. అయితే ఇటీవల వచ్చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చేసి ఇక్కడ గద్దర్ సినిమా అవార్డు ప్రకటించింది అనమాట. గద్దర్ సినిమా అవార్డు ప్రకటించింది. అయితే ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఈ అవార్డు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరెవరికి ఈ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎన్టీఆర్ నేషనల్ సినిమా పురస్కార్ అవార్డు వచ్చేసి లేదా ఎన్టీఆర్ జాతీయ సినిమా పురస్కార్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింది నందమూరి బాలకృష్ణ గారికి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ మా. అదే విధంగా వచ్చేసి ఇంకోటి వచ్చేసి 5D జయరాజు సినిమా పురస్కార్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే మణిరత్నం వచ్చేసి దేంతో ఫేమస్ అంటే దర్శకుడుగా రికార్డు. అదే విధంగా ఇంకోటి వచ్చేసి ఈసారి కొత్తగా వచ్చేసి ఏంటంటే కాంతారావు సినిమా అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింది విజయ్ దేవరకొండకు వచ్చింది. అతను కథానాయకుడు హీరోగా. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బిఎన్ రెడ్డి అంటే బెంగాల్ నరసింహారావు అవార్డు వచ్చేసి బిఎన్ రెడ్డి పురస్కార్ అవార్డు వచ్చేసి బి నాగిరెడ్డి పురస్కార్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే సుకుమార్ కు వచ్చింది. ఇతను ఏదంటే దర్శకుడు మనకు తెలుసు పుష్ప 2 డైరెక్టర్ వచ్చేసి అంటే తన పేరు వచ్చేసి సుకుమార్ కు వచ్చింది దర్శకత్వంలో. అదే విధంగా మనకు నాగిరెడ్డి మరియు చక్రపాణి సినిమా పురస్కార్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే అల్లూరి పూర్ణచంద్రరావుకి వచ్చింది. ఇతను ఏ రంగంగా ఫేమస్ అంటే డైరెక్టర్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ అవార్డు సినిమా రంగంలో ఇచ్చే అవార్డు ఏదంటే రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా పురస్కార్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింది మానమరి వీరేంద్రనాథ్ వచ్చింది. ఇతను వచ్చేసి రచయిత మళ్ళీ సార్ రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కార్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింది మానమరి వీరేంద్రనాథ్ వచ్చింది. తన ఏ రంగంలో ఫేమస్ అంటే రచయితలో ఫేమస్ మాట. మనకి ఇంపార్టెంట్. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ప్రజాకవి అంటే కాళోజీ పురస్కార్ అవార్డు వచ్చేసి సోషల్ జూరిస్ పురస్కార్ రావడం జరిగింది సార్. మనకి ఇంపార్టెంట్ ద ప్రజాకవి కాళోజీ చిత్రం వచ్చేసి ప్రజాకవి అంటే కాళోజీ పురస్కార్ అవార్డు వచ్చేసి సోషల్ జూరిస్ పురస్కార్ రావడం జరిగింది సార్. మనకి ఇంపార్టెంట్ ద ప్రజాకవి కాళోజీ చిత్రం వచ్చేసి సోషల్ జూరిస్ పురస్కార్ అవార్డు ఈసారి రాకుండా ప్రజాకవి కాళోజీ వచ్చేసి ఆ రాష్ట్రంలో ఒక ప్రముఖ కవిమ రికార్డు సృష్టించారు. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. ఇది సార్ ఇక్కడ మనకు మే 31 మెయిన్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్.